నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో కరోనాపై అపోహలు వీడుదాం। లక్షణాలు లేని వారిలోనూ వైరల్ లోడు ఎక్కువే। కరోనా కాలంలో గర్భిణీలు జాగ్రత్త। కోవిడ్ నుంచి తప్పించుకోవటం ఎలా? ఇంకా హెల్త్ టిప్। నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని మన సామెత। కరోనా కష్టకాలంలో ఇప్పుడు అనేక నమ్మకాలు అపోహలు విస్తృతంగా రాజ్యమేలుతున్నాయి। న్యూస్ పేపర్లతో పాల ప్యాకెట్లతో వైరస్ సోకుతుందని మనలో కొంతమంది బలంగా నమ్ముతున్నారు। అల్లం మిరియాల కషాయంతో కరోనాను తరిమేయొచ్చని అనుకుంటున్నారు మరికొంతమంది। అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కరోనాపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది। ఈ మహమ్మారి వైరస్సును కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి। ఇప్పటికీ మందు లేదనే చేదు వాస్తవం ఎదురుగా ఉండటంతో ఏకైక మార్గంగా ఈ వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని దేశాల పాలకులు తమ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో ప్రచారం చేస్తున్నాయి। వాస్తవం ఇలా ఉంటే అవగాహన రాహిత్యమో సామాజిక మధ్యమాల పుణ్యమో గాని ఇప్పటికీ కరోనా వైరస్పై ప్రజల్లో చాలా మందిలో తీవ్రమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి। వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పేపర్లు, పాల ప్యాకెట్లు, కూరగాయలతో వైరస్ వ్యాపిస్తుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు। నిజానికి నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు డాక్టర్లు। న్యూస్ పేపర్స్ ద్వారా, పాల ప్యాకెట్స్ ద్వారా, కూరగాయల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుందని అపోహపడుతుంటారు। అయితే ఈ న్యూస్ పేపర్స్లో, తర్వాత ఈ పాల ప్యాకెట్లలో ఈ ఎక్స్పోజ్ అయిన అంటే వీటిని శుభ్రం చేయటం ద్వారా డిసీజ్ ప్రివెంట్ చేసుకోవచ్చు మనకి। కాకపోతే వీటిలలో స్ప్రెడ్ అవుతుందని ఎథికల్గా మాత్రం ఎక్కడ కూడా మనకి క్లారిఫికేషన్ లేదు। అంటే గైడ్లైన్స్లో ఎక్కడ కూడా వీటి ద్వారా 100% స్ప్రెడ్ అవుతుంది అనేది ఎక్కడా లేదు। కాబట్టి అట్లీస్ట్ మనం అది స్ప్రెడ్ అవుతుందా లేదా దానికంటే ప్రివెన్షన్ బెటర్ కాబట్టి వాటిని పాల ప్యాకెట్లను కడగటము, న్యూస్ పేపర్ల ద్వారా దాదాపుగా 75,000 కంటే వైరల్ లోడ్ ఉన్న ఏరియాలో అవి దాదాపు 5 minutes చనిపోతాయండి ఆ వైరస్। కాబట్టి మనకి వీటి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు। సాధారణంగా ఏదైనా వైరస్ అనేది ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు హ్యూమిడిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటి రిప్లికేషన్ అనేది తగ్గి స్ప్రెడ్ అనేది తగ్గుతుంటుంది। కాకపోతే ఈ కరోనా వైరస్ దగ్గరికి వచ్చాకనే ఇది జెనెటిక్ మ్యుటేషన్ ఉత్పరివర్తనం జరగటం వల్ల ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది। దీనికి టెంపరేచర్తో పని లేకుండా ఉంది, అంటే టెంపరేచర్ దాటుకొని కూడా వచ్చేస్తుంది। అయితే సాధారణంగా అయితే వీటన్నిటి కూడా ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది స్ప్రెడ్ దాని గురించి। అయితే ఈ దాదాపుగా ఏ వైరస్ అయినా ఉండే 30 degrees Celsius ఎక్కువైనప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, రిప్లికేషన్స్ తగ్గి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం తక్కువ ఉంటాయి। ఇది కోల్డ్తో పోల్చుకున్నట్టయితే ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగి హ్యూమిడిటీ కనుక ఎక్కువ ఉంది, గాలిలో నీటి శాతం ఎక్కువ ఉన్నట్లయితే దాంట్లో స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది। కరోనా గురించిన మరో పెద్ద నమ్మకం వేడి వాతావరణంలో వైరస్ మనుగడ సాధించలేదని నమ్ముతున్నారు చాలా మంది। ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే మనలాంటి వేడి దేశాల్లో వైరస్ ఇట్టే చచ్చిపోతుందనే భావన మనలో చాలా మందిలో కనిపిస్తోంది। అలాగే వేడి నీళ్ల స్నానం చేసే అలవాటు ఉన్న వారికి వైరస్ సోకదనే భావన కూడా కొంతమందిలో ఉంది। ఒకవేళ వైరస్ సోకినప్పటికీ నీళ్లు ఎక్కువగా తాగితే వైరస్ గొంతులో నుంచి పొట్టలోకి వెళ్లిపోతుందని, ఆపై పెద్దగా ప్రమాదం ఉండదని నమ్ముతున్నారు। అలాగే కరోనా వైరస్ కూడా జ్వరలాంటిదేనని, పారాసెటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందనే నమ్మకము చాలా మందిలో ఉంది। నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అంటారు నిపుణులు। చాలామంది ఈ చికెన్, గుడ్లు తినటం వల్ల, మాంసం తినటం వల్ల ఈ మనకి కరోనా అనేది వ్యాప్తి చెందుతుందని చెప్పి అపోహపడుతుంటారు। యాక్చువల్గా మన గుడ్లు కానివ్వండి, చికెన్, మటన్ కానివ్వండి శుభ్రంగా కడిగి హై టెంపరేచర్లో హీట్ చేసిన తర్వాతనే, ఉడికిన తర్వాతనే తింటారు। కాబట్టి వీటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మనకి కరోనా అనేది స్ప్రెడ్ కాదు, వీటితోనే కరోనా అనేది వ్యాప్తి చెందదు। యాక్చువల్గా ఈ కరోనా వైరస్ అనేది ఫస్ట్ మనకి స్ప్రెడ్ అయ్యే దారి మెయిన్గా 3 parts, ఐ నుంచి కానివ్వండి, ముక్కులో నుంచి కానీ, నోట్లో నుంచి వచ్చేసి గొంతులోకి వెళ్తుంది అనమాట। గొంతులోకి వెళ్ళి మళ్ళీ ఊపిరితిత్తులోకి వెళ్తుంది, దాని వే ఇదనమాట।
అయితే దాదాపుగా గొంతులో ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండి ఆ నుంచి మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే తరచుగా నీళ్లు తాగటం వల్ల ఇది వైరస్ అనేది కడుపులోకి వెళ్ళి, కడుపులో మనకి యాసిడ్ ఉంటుంది, ఈ యాసిడ్ అనేది వైరస్ని కిల్ చేస్తుంది. కాబట్టి కడుపులోకి వెళ్ళిన తర్వాత, స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, అంటే ఇన్ఫెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి తరచుగా నీళ్ళు తాగటం ద్వారా ఇన్ఫెక్షన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వైరస్ ఇన్ఫెక్షన్ బాధపడే వాళ్ళు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బాధపడే వాళ్ళలో కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్, మయాలజియాస్ ఉంటాయి. అయితే ఈ మయాలజియాస్ని కంట్రోల్ చేసేందుకు సింపుల్గా ఇక్కడ పెయిన్ కిల్లర్గా పనిచేసేది పారాసిటమాల్. కాబట్టి ఈ పారాసిటమాల్తో సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల మనకి పెయిన్స్ తగ్గి బాడీ రిలీఫ్ అవుతుంది, కానీ 100% ట్రీట్మెంట్ అనేది పారాసిటమాల్ కాదు. కరోనా వైరస్ ఉనికిలోకి వచ్చాక వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. పదే పదే చేతుల్ని కడుక్కుంటున్నాం. అయితే చేతుల్ని కడుక్కోవటానికి సబ్బు నీళ్లు చాలా, లేక ఆల్కహాల్తో కూడిన శానిటైజర్ను వాడాల్సిందేనా అనే సందేహం మనలో చాలా మందిలో ఉంది. వైరస్ కట్టడికి సబ్బు నీళ్లు చాలని, శానిటైజర్ అక్కర్లేదని కొందరంటే, సబ్బు నీళ్లతో వైరస్ చావదని, శానిటైజర్తో కడుక్కోవటమే మేలని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? అలాగే సెల్ ఫోన్ వాడకంతోనూ కరోనా ముప్పు పెరుగుతుందని, సెల్ ఫోన్ శుభ్రత వాడకంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఈ అల్లం వెల్లుల్లి ద్వారా కరోనా రాదని చెప్తున్నారు. కాకపోతే వీటి ద్వారా రాకపోవటం కాదు, కానీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంటుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇన్ఫెక్షన్ అనేది వచ్చిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావటము, తొందరగా తగ్గటం ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. 100% వీటితో తగ్గుతుందని ఎక్కడ కూడా మనకి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎక్కడ లేదు. సెల్ ఫోన్తో చాలామంది జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాఫ్ చేసినప్పుడు ఆ డ్రాప్లెట్స్ అనేవి సెల్ ఫోన్ మీదుగా పడుతుంటాయి. దీని ద్వారా నాట్ ఓన్లీ కరోనా, మాకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏదైనా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. వాటి మనం తెలియకుండానే దగ్గుతుంటాం, ఫోన్ రాగానే దాన్ని క్లియర్ చేయటం, టచ్ చేయటం చేస్తుంటాం. కాబట్టి ఈ ఫోన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ టచ్ చేసినప్పుడు, ఫోన్ వాడిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేయటము, తర్వాత ఫోన్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంటాం. ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేయడం ద్వారా మన ఇన్ఫెక్షన్ రాకుండా స్ప్రెడ్ నివారించవచ్చు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి మనందరం భయపడాల్సిందే. అలాని అర్థం పర్థం లేని నమ్మకాలతో తీవ్రమైన భయాందోళనలకు లోను కావటం మంచిది కాదు. వాస్తవిక విషయాలను తెలుసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి తీరుతెన్నులపై మనం అందరం అవగాహన పెంచుకోవాలి. మందులు, చికిత్స లేనప్పటికీ శుభ్రత, భౌతిక దూరం పాటించటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మహమ్మారి వైరస్సును సమర్థవంతంగా కట్టడి చేయొచ్చన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించటం, ఈ 2 విషయాలను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. వైరస్లుగా తేల్చారు. వైరస్ వ్యాప్తి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ లక్షణాలు లేని రోగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడంపై అధ్యయనం చేయాల్సిన ప్రాముఖ్యతను మా పరిశోధన తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కాబోయే అమ్మకు కరోనా పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. వైరస్ భయానికి పిల్లలను కనాలన్న వారి ఆశలు ఆవిరైపోతున్నాయి. ఇప్పటికే గర్భం ధరించిన వాళ్లు ఎప్పుడేమవుతుందోనని కలవరపడుతున్నారు. కొందరు గర్భం తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు సంతాన సాఫల్యత చికిత్సల్ని వాయిదా వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన వారైతే గర్భం ధరించాలా వద్దా అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గర్భధారణ, గర్భిణీలు, కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా భయం వల్ల చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే వచ్చేసి మెడికల్ అడ్వైస్ తీసుకుంటున్నారు. మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా, చేయొద్దా, డిలే చేయమంటారా? మా ఆన్సర్ ఈజ్, ఇప్పుడు మనకేం ఎవిడెన్స్ లేదు, అందుకోసం నార్మల్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకైతే మాకేమి దాంట్లో ప్రాబ్లమ్స్ కాపాడలే. ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కనుక మీకు కొంచెం టైం ఉంటే, అదర్వైజ్ ఆల్సో మనం అందరం ఈ రోజుల్లో జాగ్రత్త తీసుకుంటున్నాము. ఇంకా దాంట్లో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే అడ్వైజెస్ అందరు డాక్టర్స్ ఇస్తున్నారు, వేరే వేరే స్పెషలిస్ట్స్ ఇస్తున్నారు. సో అది మాత్రం డెఫినెట్గా మీరు చేసుకోండి. దాంట్లో స్పెషలీ ఇంక్రీజింగ్ యువర్ ఇమ్యూనిటీ, దాంట్లో విటమిన్ సికి సిగ్నిఫికెంట్ రోల్ ఉంది అని అందరికీ తెలుసు. ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో, లేకపోతే మెడిసిన్స్ ద్వారా విటమిన్ సి తీసుకుంటున్నారు. మల్టీవిటమిన్స్ జనరలీ తీసుకోండి, పౌష్టికాహారం పెట్టుకోండి, ఈట్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్, అండ్ జనరలీ లైఫ్ స్టైల్ హెల్దీగా పెట్టుకోండి. కరోనా ఇఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద అని ఏం స్పెషల్గా కనపడలే. కరోనా ఇఫెక్ట్ బేబీ మీద ఏమైనా ఉందా, అది కూడా మాకేం కనపడలే ఇప్పుడు దాకా.
ఇనీషియలీ మనకు ఒక రకం భయం ఉండింది దట్ ప్రెగ్నెంట్ మదర్స్ చాలా ఎక్కువ రిస్క్లో ఉండొచ్చు, కరోనా వాళ్ళకి ఈజీగా క్యాచ్ అవ్వచ్చు, లేకపోతే క్యాచ్ అవుతే సివియరిటీ ఎక్కువ ఉండొచ్చు. అటువంటి భయాలు ఏం పెట్టే అవసరం లేదు, బికాజ్ ఇప్పుడు దాకా ఉండే ఎక్స్పీరియన్స్కి మాకు అట్లా ఏం కాపాడలే. ప్రెగ్నెంట్ మదర్స్కి డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు ఫస్ట్ మీరు కంట్రోల్ చేసుకోండి. అది బాగా కంట్రోల్ అయిన తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. దాని ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకండి. అండ్ దెన్ కంటిన్యూస్గా డాక్టర్ టచ్లో ఉండండి. లేట్ ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్ తీసుకోవటం సేఫ్ ఉందా మదర్స్కి? ఎస్, ఇట్ ఈస్ సేఫ్. మేము ఇప్పటికి అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము. అందుకోసం మీకు వ్యాక్సిన్స్ మీ డాక్టర్స్ ఆఫర్ చేసేవి మీరు తీసుకోండి. దానివల్ల మీకు ఏం నష్టం లేదు. అది ఏమి కాంట్రా ఇండికేటెడ్ అంటాం, అంటే కరోనా భయం వల్ల తీసుకోకుండా ఉండటం చేయకండి, తీసుకోండి. సెకండ్ ఏంటంటే ఫిజికలీ మేము పిలిచే వాళ్ళకి హాస్పిటల్ ఇప్పుడు వ్యాక్సినేషన్ పిలిచాము, లేకపోతే స్కానింగ్కి పిలిచాము, ఆ క్లినికల్ ఏరియాస్లో అంటే స్కాన్ డిపార్ట్మెంట్లో అనండి, లేకపోతే ఓపీడీలో అనండి, ఇక్కడ డాక్టర్కి మీరు చూస్తారు, అక్కడ కూడా మేము అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మీరు కూడా మీ జాగ్రత్తలు మీరు తీసుకున్నాండి. మీరు హ్యాండ్ శానిటైజేషన్ చేసుకున్నాండి. మా దగ్గర హాస్పిటల్లో ఇస్తూనే ఉన్నాం. కానీ ఇఫ్ యూ క్యారీ వన్, మీ గనక మీతోనే క్యారీ చేసుకుంటుంటే అది మీకు కూడా ఈజీ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఏముంటుందంటే మీకు ఈ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా గనక మైల్డ్ ఇన్ఫెక్షన్ మోస్తరు అనిపించింది, సోర్ థ్రోట్ అంటాం కదా, గొంతులో కొంచెం నొప్పి రావటం, లేకపోతే గొంతు మారటం, ఫీవర్ రావటం, అటువంటిది ఏమైనా అయితే నార్మల్ కండిషన్స్లో కొంతమంది అక్కడే ఇంట్లోనే ఏదో డోలో ట్యాబ్లెటో పారాసెటమాల్ ఏదో వేసుకొని దే యూస్ టు బీ స్టేయింగ్ అట్ హోమ్. ఇప్పుడు మాత్రం అది చెప్పకుండా మేము ఇమీడియట్గా మాకు లేకపోతే అదర్ అథారిటీస్కి చెప్పేసి మనం అవసరం ఉంటే కరోనా టెస్ట్ కూడా చేయించుకుంటున్నాము. అందుకోసం ఆ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీకు ఏమైనా గనక ఇఫ్ యూ ఫీల్ అన్వెల్, ఎక్కడైనా మీకు బాడీ ఏక్ అనిపిస్తున్నది, ఫీవర్ అనిపిస్తున్నది, కఫ్ కోల్డ్ అనిపిస్తున్నది అంటే మాత్రం మీరు మెడికల్ అథారిటీస్కి అది చెప్పండి. నార్మల్గా ఎలా మీరు క్యాజువల్గా తీసుకుంటారేమో అటువంటిది తీసుకోకుండా ట్రీట్మెంట్ అండ్ టెస్టింగ్ ఏమైనా చేసుకోవాలంటే ఇమీడియట్గా చేసుకుంటాం. ఇప్పుడు లోకమంతా కరోనా భయం ఆవరించింది. బయటకు వెళితే ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని హడలిపోతున్నారు. ఇంటా బయట మాస్కులు ధరించి తిరగటానికి అలవాటు పడుతున్నారు. అయితే అసలు కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజానికి కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పని లేదు. శుభ్రతను, భౌతిక దూరాన్ని పాటిస్తుంటే చాలు వైరస్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. కరోనాపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వైరస్లు కొత్త కాదు. ఇవి జన్యు మార్పులతో సరికొత్త రూపాలను ధరించడమూ కొత్త కాదు. క్రమంగా వీటి ఉధృతి తగ్గడం, ప్రమాదకరం కాని స్థితికి మారడమూ మామూలే. కాకపోతే ఆలోపే విలయం సృష్టించినంత పనిచేయడమే ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం కరోనా వైరస్ అలాంటి కలవరమే కలిగిస్తోంది. కరోనా అంటే కిరీటం అని అర్థం. దీని ఉపరితలాన కిరీటంలా పొడుచుకొచ్చే బుడిపల వంటి భాగాలుంటాయి. అందుకే కరోనా వైరస్ అనే పేరు వచ్చింది. ఇది సాధారణంగా జంతువుల్లోనే ఉంటుంది. జంతువుల్లోనే సమస్యలు సృష్టిస్తుంది. కారణమేంటో తెలియదు, కానీ అప్పుడప్పుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్ ముందుగా పాముల్లోకి, తరువాత పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి పాకినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా అనేది ఒక వైరస్ టైప్ అండి. ఇది కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. వివిధ మార్పులు చెంది ఇప్పుడు మార్పు చెందిన స్ట్రెయిన్ని మనం కోవిడ్-19 అంటామండి. ఈ కరోనా వైరస్ అనేది బేసిక్గా ఏం చేస్తుందంటే మెయిన్గా వచ్చేది ఫ్లూ సింప్టమ్స్. ఫ్లూ అంటే జనరల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఫ్లూ అంటే దగ్గు, జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్ వచ్చి 4-5 రోజులు ఉండి వైరల్ ఫీవర్ తగ్గిపోవటం. కాకపోతే ఈ వైరస్ కొంతమందిలో సివియారిటీ పెరిగి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకుంటే ఇదివరకు సార్స్ అని, దాని తర్వాత MERS అని మిడిల్ ఈస్ట్లో వచ్చినది. ఇప్పుడు కరోనా అని కోవిడ్-19 అని చెప్పి చైనా నుంచి స్టార్ట్ అయింది. సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్కి మనకి మందులు ఉండవు బేసిక్గా ఇప్పుడు దాకా. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మందులు ఉండవు కాబట్టి బేసిక్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా, డెంగ్యూ అయినా, స్వైన్ ఫ్లూ అయినా, కరోనా అయినా, ఇవన్నీ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ బట్టి మనని ఎంత అటాక్ చేస్తనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు, 5 సంవత్సరాల కింద తక్కువ ఉన్న పిల్లలు, లేకపోతే వృద్ధులు అంటే 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళు, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్,
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, లివర్ ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, ఈ పేషెంట్లందరినీ మనం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం. అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళలో వచ్చే అవకాశం తక్కువ. కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. మిగతా అన్ని శ్వాసకోశ వైరస్ల లాగానే కరోనా వైరస్ కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ ఒంట్లోకి చేరిన 2 వారాల లోపల మనలో లక్షణాలు బయటపడుతుంటాయి. కరోనా ఇన్ఫెక్షన్లో ముందుగా ముక్కు కారటం, తుమ్ములు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి మామూలు జలుబు బాధలే కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. తుంపర్ల ద్వారా వెలువడే వైరస్ కొద్ది దూరం 3 అడుగుల వరకే వ్యాపిస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారికి సన్నిహితంగా మెలిగే వారికి అంటుకునే అవకాశం ఎక్కువన్నమాట. ఇది నోరు, ముక్కు, కళ్ల వంటి అవయవాల పొరల మీదికి చేరుకుని ఇన్ఫెక్షన్ కలుగచేస్తుంది. తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకుని అవే చేతులతో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకున్నా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. 100 మంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఉంటే 80 మంది పేషెంట్స్ ఏ మందులు ఇవ్వకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా మామూలు దగ్గు జలుబు లాగా నయమైపోద్ది 3-4 రోజుల్లో. ఒక 17 మంది పేషెంట్స్లో కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చిన్న చిన్న నిమోనియా ప్యాచెస్ వచ్చి దానికి మనం కన్జర్వేటివ్ మెడికేషన్స్ అంటే మనకి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, పారాసెటమాల్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే జనరల్గా 5 to 7 డేస్లో జనరల్గా తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. 2% పేషెంట్స్లో అంటే 100 మందిలో 2కి ప్రాణహాని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. ఇది కొత్త అంటే మనకి రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో స్వైన్ ఫ్లూ వచ్చింది. స్వైన్ ఫ్లూ కూడా ఇంతే సివియారిటీ ఉంటుంది, ఇదే రకంగా పాకుద్ది. ఎలా దగ్గు జలుబు ఉన్న వాళ్ళు మనం దగ్గితే పక్కన వాళ్ళకి పాకే అవకాశాలు ఉంటుంది. ఏది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మన ముక్కులోంచి నోట్లోంచి వచ్చే మైక్రో లిక్విడ్స్ పక్కన వాళ్ళు 1 మీటర్ లోపల ఉంటే అది మన దాంట్లోకి వచ్చి మన నేసల్ మ్యూకోజా అంటే ముక్కులో మ్యూకోజా వచ్చి అక్కడ మన ఇమ్యూనిటీ బాగుంటే ఆటోమేటిక్గా అక్కడ చంపేస్తుంది మన బాడీ. ఒకవేళ మన ఇమ్యూనిటీ బాగోకపోతే దాని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎలా అడ్డుకోవాలో మన శరీరానికి తెలుసు. వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీబాడీలను తయారు చేసుకుని పెట్టుకుని ఉంటుంది. కరోనా వైరస్ అలాంటిది కాదు, పూర్తిగా కొత్తది. మనలో ఎవరిలోనూ దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు లేవు. అందువల్ల ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా తేలికగా వ్యాపించవచ్చు. తీవ్రమైతే విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేయొచ్చు. ప్రస్తుతానికి దీనికి ఖచ్చితమైన, ప్రామాణికమైన చికిత్స అంటూ ఏదీ లేదు. టీకాలు లేవు. అందుకే అంతగా భయపడాల్సి వస్తోంది. కరోనా వైరస్ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే వయసు మీద పడ్డవారిలో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారిలో ఉధృతి ఎక్కువ. ఇక 80 ఏళ్ల పైబడ్డ వారికైతే మరింత ప్రమాదకరం. వీరిలో మరణాల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. అప్పటికే గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతుండడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే వారికి కరోనాతో వాటిల్లే ప్రమాదం చాలా ఎక్కువ. మెయిన్గా ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఎవరైనా తుమ్మిది తగ్గితే మన మీద వస్తే అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కింద అంటాం. సో అది రాకుండా ఎలా ఉండాలి? ఎవరికైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి మాస్క్ పెట్టాలి, మనం మాస్క్ పెట్టుకోవడం కంటే. అంటే అప్పుడు మనకి బెటర్గా ఉంటుంది. రెండోది, తుమ్ము దగ్గులు ఉన్న వాళ్ళు ఏరియాస్ టచ్ చేయొచ్చు. మనకు టేబుల్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, ఎక్కడైనా మా సూపర్ మార్కెట్స్, మాల్స్, ఎక్కడైనా హ్యాండిల్స్ అంటే టచబుల్ ఏరియాస్లో ఎక్కడైనా డ్రాప్లెట్ పడితే అది చాలాసేపు వరకు వైబుల్గా ఉంటుంది. అక్కడ మనం టచ్ చేస్తే మనకి అది మన చేతికి వచ్చి మనం దాన్ని నోట్లోనో, ముక్కులోనో, కంట్లోనో రబ్ చేసుకుంటే అది మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు. సో ఏదైనా టచ్ చేసే ముందు హ్యాండ్ రబ్. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అడవుడికి వెళ్ళి మన సూపర్ మార్కెట్కి వెళ్ళి శానిటైజర్లన్నీ కొని స్టాక్ చేసుకోవాల్సిన లేదు. సింపుల్ సోప్తో మనం ఒక 1 minute 30 seconds to 1 minute అన్ని కోణాలు చేతులు కడుక్కోగలిగితే అది సరిపోతుంది. అలాగే మీరు మాస్క్ పెట్టుకోవాలంటున్నారు అనుకోండి, మాస్కులు దొరకకపోతే ఒక మంచి కాటన్ క్లాత్ డిస్ఇన్ఫెక్ట్ చేసి మంచి వేడి నీళ్ళు ఉతకబెట్టి దాన్ని కట్ చేసి దాన్ని వాడుకోవచ్చు. 4-5 చేసుకుని దాన్ని హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేస్తే అదే స్టెరిలైజ్ అయిపోతుంది. సో దాన్ని మనం 2 layers పెట్టుకుని వాడుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. వైరస్ వ్యాప్తిని అరికట్టడం మనందరి విధి. కరోనా అనుమానిత లక్షణాలు కలవారు అవసరమైతే స్వీయ నిర్బంధం విధించుకోవాలి. దీంతో చాలా వరకు వైరస్ ఇతరులకు సోకకుండా చూసుకోవచ్చు.
స్వీయ నిర్బంధం పాటిస్తున్న వారికి కరోనా నిర్ధారణ అయితే వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా 14 రోజుల వరకు విడిగా ఉండాలి. అనంతరం మరో 14 రోజుల వరకు గాని కరోనా లేనట్టు పరీక్షల్లో తేలినంత వరకు గాని విడిగానే ఉండాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదిలో విడిగా ప్రత్యేకంగా ఉండాలి. అదే గదిలోనే మరో వ్యక్తి సైతం ఉండాల్సి వస్తే ఇద్దరి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. వృద్ధులకు, గర్భిణులకు, పిల్లలకు, గుండె జబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు గలవారితో సన్నిహితంగా ఉండకూడదు. ఎక్కువ మంది గుమిగూడి ఉండే చోటకు వెళ్లరాదు. పెళ్లిళ్లు, విందు వినోదాలు, సమావేశాల వంటి వాటికి అసలే వెళ్లకూడదు. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ను చేతులకు రుద్దుకోవాలి. గిన్నెలు, కంచాలు, గ్లాసులు, కప్పుల వంటి వాటిని వేరే వాళ్లు వాడకుండా చూసుకోవాలి. ఎల్లవేళలా ముక్కుకు, నోటికి మాస్క్ ధరించాలి. జ్వరం, దగ్గు లేదా ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా మెంతులు వేసుకుని తాగండి. జలుబు, ఒళ్ళు నొప్పుల బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.